మామిడికాయ పాలకూర పెసరపప్పుతో కమ్మని వంటకం చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాల వరకు నానబెట్టండి. దాన్ని ప్రెషర్ కుక్కర్లో కానీ మీరు వండుకునే గిన్నెలో కానీ తీసుకోండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టి కట్ చేసి పెట్టుకున్న 4-5 కట్టల పాలకూరని వేసుకోండి. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారము లేదా మీ రుచికి తగ్గట్టుగా కారము, కట్ చేసి పెట్టుకున్న 4-5 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు, 2 నల్లకొట్టిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవన్నీ వేసి మూత పెట్టి ప్రెషర్ కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మీరు నార్మల్ గిన్నెలో చేస్తే పప్పు ఉడికేంత వరకు ఉడికించండి. ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి ఇప్పుడు మూత తీసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేయండి, లేదా మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసి దీన్ని మెత్తగా మెదపండి. మామూలుగా అయితే ఎండాకాలంలో పాలకూరని తినకూడదు, వేడి చేస్తుంది అంటారు. కానీ ఇలా పెసరపప్పుతో మీరు మామిడికాయని వేసుకొని ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, చలవ చేస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. పప్పు మెత్తగా అయిందండి. ఇప్పుడు తాలింపుని పెట్టుకుందాం. తాలింపుకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి తాలింపు గింజలు వేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకున్నాను. పెసరపప్పుతో జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపులోకి 2-3 టేబుల్ స్పూన్లంతా పచ్చి మామిడికాయ పేస్ట్ని వేస్తున్నాను. దీన్ని ముందుగానే నేను మామిడికాయని పీల్ చేసి ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. మీరు మామిడికాయని తురుముకొని కానీ వేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా చేసుకొని అయినా వేసుకుని ఉడికించుకోవచ్చు. మామిడికాయ పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడు ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పాలకూరని ఇందులో వేసేసుకుంటున్నాను. ఉప్పు అంతా బాగా వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి దించేయచ్చు. ఇలా అయితే పప్పు ముద్దగా వస్తుంది. మీకు కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే తగినన్ని నీళ్లు పోసుకొని మరో 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మామిడికాయ పాలకూర పెసరపప్పు రెడీ. దీన్ని అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పుతో తింటే భలే మజాగా ఉంటుంది. ఎండాకాలం చలవ చేసే పెసరపప్పుని, మామిడికాయల్ని వాడండి. ఈ రెసిపీని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.